myself Harish Reddy. I'm a life coach and a motivational speaker. సో ఒక పిల్లోడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత అతను మెకానికల్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యాడు. సో అతని లైఫ్లో గోల్ ఏంటంటే, ఆ ఇనిషియల్ టైంలో గోల్ ఏంటంటే ఇస్ టు హ్యావ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఇన్ హిస్ లైఫ్. సో వాళ్ళ క్లాస్లో 10 గర్ల్స్ ఉన్నారు. సో ఈ సీరియస్లీ డిసైడెడ్ దట్ ఒక అమ్మాయిని నేను గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలి, ఆమెను సీరియస్గా లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, అతని గోల్. సో ఫైనల్లీ జరిగింది ఏంటంటే, ఆ 10లో ఒక అమ్మాయిని సీరియస్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిని 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, చాలా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు, చాలా కష్టపడ్డాడు. 3 మంత్స్ అయింది. 3 మంత్స్ తర్వాత ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. సో దాని తర్వాత అతను చాలా పాజిటివ్గా తీసుకొని, నువ్వు రిజెక్ట్ చేసే ఇంకా 9 మంది ఉన్నారు కదా అని చెప్పేసి నెక్స్ట్ మంత్ ఇంకొక అమ్మాయిని ట్రై చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయిని సీరియస్గా లవ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పేసి. అండ్ ఫైనల్లీ ఆ అమ్మాయిని కూడా సీరియస్గా ట్రై చేసి ప్రపోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయి కూడా రిజెక్ట్ చేసింది. 3rd మంత్ ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి కూడా రిజెక్ట్ చేసింది. 4th మంత్ ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి కూడా రిజెక్ట్ చేసింది. 5th మంత్ ఇంకొక అమ్మాయి. ఇన్ ద సేమ్ వే 10 మంత్స్ 10 గర్ల్స్ అతను సీరియస్గా ట్రై చేశాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 10 గర్ల్స్ కూడా అతన్ని రిజెక్ట్ చేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆ పిల్లోడు 10 మంత్స్ ఏవైతే కష్టపడ్డాడు కదా, 10 మంత్స్ ట్రై చేశాడు కావచ్చు, లేదంటే కన్విన్స్ చేశాడు కావచ్చు, లేదంటే ఇంప్రెస్ చేశాడు కావచ్చు, వాట్ ఎవర్ హీ డిడ్, అతని ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు, అక్కడ అతను హార్డ్ వర్క్ అయితే చేశాడు. బట్ మా క్వశ్చన్ ఏంటంటే, అక్కడ రిజల్ట్ దొరికిందా అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గోల్ ఓవర్ హియర్. అతని గోల్ ఏంటి, ఇస్ టు హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, అండ్ అతని గోల్ రీచ్ అవ్వలేదు. సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఆల్ అబౌట్ లైక్ లైఫ్లో ఒకవేళ అతని లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే చేయాల్సిందేంటి, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు కదా, 1 మంత్ ట్రై చేశాడు, లేదంటే ఇంప్రెస్ చేశాడు, రిజెక్ట్ చేసింది. 2nd మంత్ మళ్ళీ ఇదే అమ్మాయి అనుకోండి ఒకసారి, 3rd మంత్ ఇదే అమ్మాయి, 4th మంత్ ఇదే అమ్మాయి, 5th మంత్ ఇదే అమ్మాయి, 6th మంత్ ఇదే అమ్మాయి, 7th మంత్ ఇదే అమ్మాయి, 8th మంత్ ఇదే అమ్మాయి, 9th మంత్ ఇదే అమ్మాయి. ఇప్పుడు చెప్పండి 10th మంత్ కూడా అదే అమ్మాయి పైన ట్రై చేస్తే మేబీ అమ్మాయికి కూడా ఒక ఫీలింగ్ రావచ్చు దట్ ఈ పిల్లోడు ఇంత సీరియస్గా ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు కదా అని యాక్సెప్ట్ చేసే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో లైఫ్లో కూడా మీరు దీన్ని మీ లైఫ్తో కంపేర్ చేయొచ్చు. ఈరోజు రేపు చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, లేదంటే ఎంబీఏ అయిపోయిన తర్వాత, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కంప్లీట్ చేసిన తర్వాత జాబ్స్ రావట్లేదు అంటే రీజన్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ గోల్ ఒకటి ఉంటుంది, చాలా కష్టపడతారు ఆ గోల్ గురించి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక గోల్ ఉంటుంది, దాని గురించి చాలా కష్టపడతారు. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఇంకో గోల్ ఉంటుంది, దాని గురించి చాలా కష్టపడతారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నిజం మాట్లాడుకుంటే చాలా మంది నా స్టూడెంట్స్ నన్ను ఏమడుగుతారు తెలుసా, సార్ ఐఎమ్ డన్ విత్ మై ఇంజనీరింగ్, ఇప్పుడు ఏం చేయాలి, మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? సో నా క్వశ్చన్ ఏంటంటే, లైఫ్లో హ్యావింగ్ మల్టిపుల్ గోల్స్, ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు లైఫ్లో ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వలేవు. ఒకవేళ మీరు మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అని అనుకుంటారు, గోల్ అది పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ఎస్ఐ పడడంతోనే దానికి ఒక 6 నెలలు, దానికి ఒక సంవత్సరం కష్టపడతారు. దాని తర్వాత అది రాలేదనుకోండి, దాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్లు పడ్డాయి అనుకోండి, దానికో సంవత్సరం కష్టపడతారు. దాని తర్వాత అది కూడా రాలేదనుకోండి, దాని తర్వాత గ్రూప్స్ పడ్డాయి అనుకోండి, దానికో సంవత్సరం కష్టపడతారు. అది కూడా రాలేదనుకోండి, ఇంకేమైనా ఎగ్జామ్స్ పడ్డాయి అనుకోండి, దానికోసం. అంటే ఆలోచించండి, ఒక స్టూడెంట్ లైఫ్లో అతని గోల్ని ఎందుకు అంటే, బేసికలీ అతని జాబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎందుకు రీచ్ అవ్వట్లేదంటే, అతను కొన్ని నెలలు ఇక్కడ, 6 నెలలు ఇక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ, అంటే ఆలోచించండి 10 సంవత్సరాలు అతను కష్టం అనేది, అతని హార్డ్ వర్క్ అనేది, అతని డెడికేషన్ అనేది, అతని డిటర్మినేషన్ అనేది, అతని ఫోకస్ అనేది అన్ని కూడా ఏమవుతూ వచ్చాయి, ఇక్కడ డైవర్ట్ అవుతూ వచ్చినాయి. సో లైఫ్లో ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒకే ఆ పిల్లోర్ లాగా ఒకవేళ ఒకే గోల్ సెట్ చేసుకొని దానిపైననే 1 ఇయర్ దానిపైనే రాలేదా, 2nd ఇయర్ దానిపైనే రాలేదా, 3rd ఇయర్ దానిపైనే రాలేదా, 4th ఇయర్ దానిపైనే రాలేదా, ఇదే విధంగా మీరు 10 సంవత్సరాలు ఒకే గోల్ పైన కష్టపడండి. బిలీవ్ మీ 100% మీరు మీ లైఫ్లో ఆ గోల్ని రీచ్ అవుతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, మన కన్సిస్టెన్సీ ఉండదు. ఒక గోల్ సెట్ చేసుకొని అది రాకపోయేసరికి ఇంకేదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడితే దానికి వెళ్తాం. సో లైఫ్లో దట్ ఈస్ నాట్ ఎ గోల్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఒకే గోల్ లైఫ్లో, ఒకే ఆ ఒక్కటి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి ఒక్క చేసే పని అనేది కూడా దానికి సంబంధించింది అయి ఉండాలి. ఒకవేళ మీరు అంత సీరియస్గా ట్రై చేస్తే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు ఆ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి. లెట్ మీ గివ్ యూ, చాలా మంది ఒక గోల్ సెట్ చేసుకుంటారు, బట్ మధ్యలోనే డ్రాప్ అయిపోతారు 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. ఎందుకు రీజన్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ గోల్ సాధించడానికి మేబీ నాకంత టాలెంట్ లేదు కావచ్చు,
మేబీ నాకు అంత నాలెడ్జ్ లేదు కావచ్చు, మేబీ ఆ టాపర్ వాడు ఆల్రెడీ ట్రై చేస్తున్నాడు, మేబీ నాకు రాదు కావచ్చు అని చాలా మంది అనుకుంటారు. రీజన్ ఏంటి తెలుసు ఒకటి చెప్పాలా? లైక్ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఈ ట్యూబ్ లైట్ ఉంది అనుకోండి, ట్యూబ్ లైట్ ఉంది. ఈ ట్యూబ్ లైట్ మనం ఆన్ చేసాం అనుకోండి, ఆన్ చేస్తే దట్ తిప్పి కొడితే ఒక రూమ్ కవర్ చేస్తుంది. అండ్ ట్యూబ్ లైట్ వెలగడానికి అప్రాక్సిమేట్లీ 60 or 100 volts కావాలి. సో నౌ లెట్స్ టేక్ ఏ లేజర్ లైట్. మీరు చిన్నప్పుడు ఆడుకున్న ఒక లేజర్ లైట్ తీసుకున్నట్టు అయితే దానిలో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. దానిలో 0.1 or 0.2 volts ఉన్న చాలా తక్కువ సెల్స్ ఉంటాయి. బట్ ఆ ఒక్క లేజర్ లైట్ అనేది వెన్ యూ స్టార్ట్ యూజింగ్ దట్ లేజర్ లైట్, ఇక్కడ ఒకసారి మీరు యూజ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళుద్ది? 1 kilometer. అప్పుడప్పుడు ఇలా కూడా అనిపిస్తుంది ఆకాశం పైన దగ్గర కూడా వెళ్ళినట్టు. అంటే ఒక నిమిషం, ఇది చాలా తక్కువ వోట్, 0.5 or 0.2, బట్ అయినా కానీ చాలా లైఫ్ లో దూరంగా వెళ్తుంది. రీజన్ ఏంటంటే ఆ ఒక లేజర్ లైట్ అనేది ఫోకస్డ్ ఉంది. ఆ ఒక లేజర్ లైట్ అనేది ఒకే ప్లేస్ లో వెళ్తుంది, ఒకే యాంగిల్లో వెళ్తుంది. అండ్ వెన్ కమ్స్ టు ట్యూబ్ లైట్ గురించి మాట్లాడుకుంటే దాని ఒక లైట్ అనేది ఈ రైట్ సైడ్ వెళ్ళింది, లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, ముందుకు వెళ్ళింది, వెనకాలకి వెళ్ళింది. అంటే ఏదైనా సరే లైఫ్ లో అక్కడికి ఇక్కడికి అంటే మల్టిపుల్ డైరెక్షన్స్ లో వెళ్ళేటప్పుడు కూడా లాంగ్ వెళ్ళవు. సో ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ గోల్, ఒకే దానిపైన కష్టపడండి. ఇక్కడ టాలెంట్ గురించి మనం కంపేర్ చేసుకున్నాం. ఇక్కడ టాలెంట్ అనేది 60 volts 100 volts ఉంది ఆ ట్యూబ్ లైట్ కి, బట్ అయినా కానీ ఇంత దూరం మాత్రం వెళ్ళింది. అక్కడ 0.2 or 0.5 ఆ లేజర్ లైట్ లో, బట్ చాలా లాంగ్ వెళ్ళింది. ఎందుకంటే టాలెంట్ తక్కువైనా కానీ ఫోకస్ మాత్రం ఒకే దానిపైన ఉంది. సో దెర్ ఇస్ అ కోట్ దట్ హార్డ్ వర్క్స్ బీట్స్ టాలెంట్ అని అంటారు. సో దిస్ ఇస్ వాట్, ఒకటే మీకు టాలెంట్ లేకున్నా, నాలెడ్జ్ లేకున్నా కానీ దానిపైన కష్టపడండి, ఆటోమేటిక్గా టాలెంట్ అండ్ నాలెడ్జ్ వస్తూనే ఉంటాయి లైఫ్లో. సో ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, మల్టిపుల్ గోల్స్ సెట్ చేసుకొని కష్టపడకండి, ఒకే గోల్ సెట్ చేసుకొని దానిపైననే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. బిలీవ్ మీ, ఏదో ఒక రోజు 100% మీరు అది రీచ్ అవుతారు. ఇఫ్ యూ 100% మీరు రీచ్ అవుతారు అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.